నమో మహాందీశ్వరాయ నమః. ఈరోజు మహాందీ క్షేత్రంలో సీతారాముల కళ్యాణము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి రావడము జరిగింది. చాలా బాగా ఈరోజు వచ్చిన భక్తులందరికీ ప్రసాదం ఇవ్వడము, ఇక్కడ వచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిరిగించడము, మా అర్చక స్వాములు, వేద పండితులు, మా ఆలయ సిబ్బంది అంతా కోఆపరేషన్తో ఈరోజు బాగా చేయించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వచ్చిన ప్రతి భక్తుడు మహాందీ క్షేత్రంలో సీతారాముల కళ్యాణము కండారా చూడము బాగా జరిగిందని చెప్పడము నాకు ఆనందించదగ్గ విషయం. నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో ఈరోజు శ్రీరామనవమి పండుగ అత్యంత వేడుకగా నిర్వహించడం జరిగింది. క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత కోదండరామస్వామి వారికి తెల్లవారుజామున విశేషమైనటువంటి అభిషేకములు, పుష్ప పల్లకి అలంకార సేవలన్నీ కూడా చేసిన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవం అనేటువంటిది అంగరంగ వైభవంగా ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అశేష ప్రజల సమక్షంలో రామ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ యొక్క రాముల వారి జన్మదినమైనటువంటి ఈ రోజున స్వామివారు కళ్యాణం చేసుకున్నటువంటి ఇదే రోజున మనకి ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి పండుగ అనేటువంటిది మహానంది క్షేత్రంలో ప్రత్యేకంగా జరగడం, దీనికి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి రామ వైభవాన్ని ప్రత్యక్షంగా తిలకించడం అనేటువంటిది మనకి అనాదిగా వస్తున్నది. కాబట్టి ఇది శైవ క్షేత్రమైనప్పటికీ ఇక్కడ రాముల వారు కొలువుదీరి ఉండడం, ఆ రాముల వారికి ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి కానీ శ్రీరామనవమి కళ్యాణం కానీ వైభవంగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రోజున స్వామివారికి సాంగోపాంగంగా మనకి ఆగమంలో చెప్పిన విధంగా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది విశేషంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రామానుగ్రహం చేత మన రాష్ట్రము, దేశము అంతా కూడా ఈ యొక్క సంవత్సరం సుభిక్షంగా ఉండాలి, చక్కటి వానలంతా కూడా కురిసి అందరికీ కూడా పాడి పంటలంతా కూడా అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తున్నాం. समस्त देवता प्रभवाद षष्ठी संवत्सराणां मध्ये स्वस्ति श्री ग्रोधिनां संवत्सरे उत्तरायणे चैत्रमासे नवम्यां वासरः वासस्तु सौम्यवासरेयुक्तायां पुष्यमे नक्षत्रेयुक्तायां शुभयोगशुभकरणेन देवसेयुक्तायां स्यादितो अस्मिन् संकल्पित श्रीरामनवमी काले योगक्रियाणां स्वामी महामंत्रम रामोत्सव पूजा कर्म रामोत्सव उपचार पूजा చక్కగా ఇంతసేపు కూడా మనందరం కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో చక్కగా మహాసంకల్పం అనేటువంటి విశేష సంకల్ప పఠనం అనేటువంటి చేశాం. మహాసంకల్పం అంటే మన భారతదేశంలో ఉండేటువంటి విశేషమైనటువంటి పుణ్య నదులు, విశేష సముద్రాలు, ప్రత్యేకమైనటువంటి క్షేత్రాలు, తీర్థాలు, మన ప్రకృతి పరమైనటువంటి అంశాలన్నా కూడా ఈ యొక్క మహాసంకల్పం అనే దాంట్లో ఉంటుంది. ఆ యొక్క మహాసంకల్ప పఠనం చేత మనం స్వామివారికి చక్కగా క్షేత్రంలో విశేషం అంటే ఈశ్వరుడు జన్మించిన శివరాత్రి భర్త భార్య దగ్గర ఎలా ఉండాలి, తండ్రి కొడుకు దగ్గర ఎలా ఉండాలి, శిష్యుడు గురువు దగ్గర ఎలా ఉండాలి అనేటువంటి విషయాలంతా కూడా మనం తెలుసుకోవాలి. అంటే మనకి తెలిపేటువంటి ఏకైక కావ్యం ఏదైనా ఉంది అంటే అది రామాయణమే. ఆ యొక్క రామాయణం అనేటువంటిది రాముల వారి యొక్క చరిత్రను తెలియజేసేది. కాబట్టి మనం సంవత్సరం
సహిత ఆదిత్య పురోగాః సర్వే గ్రహాః ప్రీయతాః నైరుత్యాం దిశి శాంతిందు పాపాని మకరసే శుభాని వర్ధంతాః శుభాదోషధయః సంతో క్షతాన్ సమర్పయామి పుష్పైః అక్షరైః పూజయామి ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం సంధాయై నమః ఓం ధర్మే నమః ఓం పాదే నమః ఓం పద్మాలయాయై నమః ఓం సుధాయై నమః ఓం సుధాయై నమః ఓం సంధ్యాయై నమః ఓం నిత్యపుష్టాయై నమః కమలభవాయ నమః రుద్రహపదాయ నమః బుద్ధయే నమః నధాయ నమః హరివల్లభాయ నమః శోకాయ నమః ముదాయ నమః దీప్తాయ నమః